నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మాకు లాస్ట్ ఇంటర్వ్యూలో వచ్చేసి ఏంటంటే జూలై మాసంలో చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి వాటన్నిటి గురించి అయితే మాకు చాలా క్లియర్ కట్గా చెప్పారు. అలాగే మరి ఎటువంటి పరిహారాలు చేసుకున్నా కూడా కర్కాటక రాశి వారికి వచ్చేసి జూలై మాసం ఎంత అద్భుతంగా ఉంటుంది అనే దాని గురించి కూడా చెప్పారు. అలాగే ఇప్పుడు మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి ఈ సింహరాశి వారికి కూడా వచ్చేసి ఈ జూలై మాసంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ మాసం వచ్చేసి? ముఖ్యంగా సింహరాశి వారికమ్మ జూలై ప్రథమార్థం అంటే జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మాస ప్రథమార్థం ఏదైతే ఉంటుందో 15 రోజులు, ద్వితీయార్థాన్ని మిగిలిన 15 రోజులు ద్వితీయార్థం అంట. సో 15 రోజుల నుంచి మిగతా మొదటి ప్రథమార్థం అంతా కూడా బాగానే ఉంటుంది. 15 రోజుల పాటు కూడాను వీళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతుంటాయి. కొంచెం శారీరకమైనటువంటి శ్రమతో పూర్తవుతూ ఉంటాయి. కానీ విశేషమైనటువంటి కార్య జయం మాత్రం తప్పనిసరిగా చేకూరుతుంది. వీళ్ళకి యుద్ధ వాతావరణం ఉంటుంది. యుద్ధంలో ఇప్పుడు యుద్ధం చేసిన తర్వాత ఓడిపోయి వస్తే బాధ, కానీ ఇక్కడ యుద్ధం చేసిన తర్వాత తప్పనిసరిగా గెలిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది కాబట్టి సంతోషకరంగానే మొదటి ప్రథమార్థంలో జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు కావచ్చు, వివాహ సంబంధాలు చూసినా మంచివి కుదరడానికి మంచి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా సింహరాశి వారికి. అలాగే ఉన్నత పదమైనటువంటి రాజకీయ భవిష్యత్తు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఉన్నతమైనటువంటి రాజకీయ పరమైనటువంటి భవిష్యత్తు ఏర్పడేటువంటి అవకాశం బాగా కనపడుతుంది. ఓకే, సో రాజకీయ పరంగా చాలా మంచి అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఆశించిన దానికంటే ఉన్నతమైనటువంటి పదవులు వస్తాయి, ప్రజాదరణ బాగా పొందుతారు, ఉన్నతమైనటువంటి అధికారుల దృష్టిలో పడతారు, వాళ్ళ మనల్ని పొందడం ఇట్లాంటివన్నీ కూడా బాగా జరుగుతుంటాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి అధికారుల వల్ల మంచి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం ఇట్లాంటివి బాగుంటాయి. అలాగే ప్రమోషన్స్లో కూడా వీళ్ళకి సానుకూలంగా ఏదైతే అనుకూలంగా ఉంటుందో అలాంటి ప్రమోషన్స్ రావటం, అలాంటి స్థలాలకి బదిలీలు అవ్వడం తప్పనిసరిగా జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అలాగే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు ప్రమోషన్స్ కలుగుతున్నాయి అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఖాళీ అవుతుంది కాబట్టి ఈ ఖాళీ అయిన వాళ్ళందరికీ కూడా భర్తీ అవుతుంటుంది కాబట్టి తప్పనిసరిగా మంచి ఉద్యోగాలు వస్తాయి. విశేషమైనటువంటి యోగం ఉంటుంది. ఇంటర్వ్యూస్కి వెళ్ళి అంతకుముందు ఫెయిల్ అయిపోతున్నాం, ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ ముందు 15 రోజులు జూలై మాసంలో 15 రోజుల్లో ఏదైతే ఉందో ఈ 15 రోజుల్లో ఉద్యోగ యోగం అనేది తప్పనిసరి కలుగుతుంది. అలాగే విద్యార్థులు మాత్రం చాలా చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క జూలై మాసంలో. కాబట్టి దానికోసం ఇంకా శుశ్రూష చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా కష్టపడితే ఫలితం మాత్రం తప్పనిసరిగా దక్కుతుంది, మంచి మార్కులతో పాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగం వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా సానుకూలంగా ఉండేటువంటి సమయం. నిజంగా మనం కొన్ని రాసుల వాళ్ళకి బాగాలేదని చెప్పుకున్నాం, కానీ వీళ్ళకి ప్రథమార్థం ద్వితీయార్థం కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగం వారికి అంటే మాసం మొత్తం కూడా విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. మంచి ఆర్థికపరమైనటువంటి సంపాదన ఉంటుంది. వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ శాతం ఉండేటువంటి ప్లాట్స్ అమ్మటం కావటం, లేదంటే కొత్తవి కొనుగోలు చేయడం, తద్వారా లాభం చేకూరటం. అలానే ఈ మధ్యలో మీడియేటర్గా చేస్తుంటారు కదా కొంతమంది రియల్ ఎస్టేట్లో, వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి అవకాశాలు పెరుగుతాయి. సో థర్డ్ పార్టీ వాళ్ళకు కూడా విశేషమైనటువంటి అవకాశాలు, ఆర్థికపరమైనటువంటి సంపాదన. కుటుంబంలో పర్వాలేదు, మరీ అంత గొడవలు కాదు, మరీ అంత సఖ్యతగా ఉన్నారని చెప్పడం లేదు, కానీ పర్వాలేదు, ఓకే ఇట్లా ఉంటే చాలు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లల నడవడిక జాగ్రత్త. పిల్లల వల్ల ఎక్కువగా మాటలు తినేటువంటి అవకాశాలు ఎక్కువ, అంటే అపనిందలు పిల్లల వల్ల. వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కూడాను పక్క వాళ్ళు వీళ్ళ మీద ఈ పిల్లల మీద ఏదో బురద జల్లేసి వీళ్ళ మీద అపవాదులు వేసి నిందలు ఇంటి దాకా తీసుకొచ్చి ఈ నిందలు ఇంటి దాకా తీసుకొచ్చిన వాళ్ళు మరలా నలుగురిలో పెద్దవాళ్ళలో పెట్టడం, సమస్యలు పరిష్కారం చేసుకోవడం, తద్వారా ఈ తల్లిదండ్రులకి ఎక్కువ చెడ్డ పేరు రావడం అనేది జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే దుర్వ్యసనాలు, ఈ వ్యసనాలు కూడా లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇప్పుడున్న యువత అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది, చిన్న విషయాలు కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతుంది, ఎక్స్ట్రీమ్ లెవెల్లో రియాక్ట్ అవుతున్నారు వీళ్ళు. ఈ రియాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, నలుగురు స్నేహితులు కలిసిన తర్వాత పదరా అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయి దుర్వ్యసనాలకు లోనవ్వడం, అట్లాంటి వాటికి అంటే ప్రారంభ దశ కూడా కావచ్చు ఇదే ఈ మాసమే. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా ఒక కంట చుట్టూ కనిపెట్టడం అనేది మాత్రం చాలా అవసరం. అలాగే వివాహ ప్రయత్నాలు,
అంత సానుకూలంగా ఉండవు, కానీ ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో వివాహానికి యోగదాయకంగా ఉంటుంది, విశేషమైనటువంటి యోగంగా ఉంటుంది. మంచి సంబంధాలు వస్తాయి, మంచిగా వివాహం సెట్ అవుతుంది, తప్పనిసరి కుదిరిపోతుంది సంబంధం అనేది. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి మాత్రం ఈ సింహరాశి వారికి ఈ జూలై నెలలో పెద్దగా ఆశాజనకంగా లేదనే చెప్పాలి. తదుపరి ఇక ఈ విదేశీ ప్రయాణాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా శుభవార్తగా చెప్తారు. తప్పనిసరిగా ఈ సింహరాశిలో జూలై మాసంలో విదేశాలకి ప్రయత్నించడం కావచ్చు, వెళ్ళడం కావచ్చు, ఏదైనా అక్కడ స్థిరమైనటువంటి నివాసం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశాలు ఉండిపోవటం పర్మనెంట్ గా, ఏదో చదువు కోసం వెళ్ళడము, ఉద్యోగం కోసం వెళ్ళడము, వెళ్ళి రావడం ఇట్లా కాకుండా స్థిరమైనటువంటి యోగం కలిగేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ మాసంలో అలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఉద్యోగ ప్రయత్నాలు చేసినా దాంట్లో కూడా సఫలీకృతం అవుతుంటారు, మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. వీళ్ళు అంటే ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా ఏదో ఉద్యోగం చేయడం అనేది తప్పనిసరి. కాబట్టి ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న ఉద్యోగంలో చేరాము అనేటువంటి పరిస్థితి కాకుండా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం, తద్వారా ఆర్థికపరమైనటువంటి సంపాదన కూడా బాగుంటుంది, ఆర్థికంగా కూడాను. అలాగే ఖర్చులు కూడాను వీళ్ళ ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి తప్పనిసరిగా. అంటే ఆదాయం వస్తుంది, కానీ దానికంటే ఇంకాస్త ఎక్కువగా మనం ఎంజాయ్ చేద్దాం, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుదాం అనేటువంటి వాటి కోసం, అంటే విలాసవంతమైనటువంటి వస్తువులు, వింత వస్తువులు ఉంటాయి చూడండి, ఎవరి దగ్గర నా దగ్గర ఉండాలి అనుకునేటువంటి ఒక స్వభావం ఉంటుంది. అలాంటి వస్తువులు కొనుగోలు ద్వారా ఎక్కువగా వీళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడం, తద్వారా ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు అవ్వడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకే గురుగారు, సింహరాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు చెప్పారు. అలాగే ఏంటంటే గురుగారు, ఈ సింహరాశి వారికి వచ్చేసి ఏంటంటే ఇంకా మెరుగైన ఫలితాలు అద్భుతంగా రావాలి అంటే సో వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? దుర్గాదేవి ఆలయం, లేదు గ్రామ దేవత, లేదు కాళికా అమ్మవారు, ఇలాంటి శక్తి దేవతలు ఉంటారు కదా, ఇలాంటి శక్తి దేవాలయాలకి వెళ్ళి నిమ్మకాయలు ఉంటాయి, ఒక 27 నిమ్మకాయలు తీసుకొని ఒక దారానికి పసుపు పూసి చక్కగా ఆ నిమ్మకాయలు పూచేసి వాటి మధ్యలో పుష్పాలు కానీ మన ఇష్టం ఏదైనా అలంకరణ కోసం మంచిగా చేసి ప్రతి నిమ్మకాయకి కూడా గంధం బొట్టు కుంకుమ, గంధము కుంకుమ అలా 27 నిమ్మకాయలకి పెట్టేసి ఒక మాలగా అమ్మవారికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల లోపల, అంటే రాహుకాలం ఉంటుంది, ఆ సమయంలో మీకు కుదరలేదు, మీరు ఉద్యోగంలో ఉంటారు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా సరే అమ్మవారికి ఆ నిమ్మకాయ మాల సమర్పించండి. తప్పనిసరిగా సకల దోషాలు నివృత్తి కలుగుతాయి. ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు కూడాను బాగా ఎత్తు తక్కువగా, కలర్ తక్కువగా, దాదాపుగా ఈ కళ్ళజోడు అంటే స్పెట్స్ ఉంటాయి కదా, స్పెట్స్ ఉండేటువంటి పర్సన్స్ వల్ల ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులతో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఓకే గురువు గారు, సింహరాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసం ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః. శ్రీ గురు